చా నేను ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే కొద్దిగా మీ ప్రేమ కాసేము అందుకే వచ్చినాయి కదా. యాక్చువల్ చాలా ముఖ్యమైన పని ఉన్నది, అంటే ముఖ్యమైన పని కూడా వదులుకొని వాళ్ళంతా కూర్చున్నారు వచ్చినాయి. ఎందుకంటే కాసిం పట్ల నాకు కూడా అలాంటి అభిప్రాయం ఉంది. మేమేదో మాకు పరిచయం చేసినాం కాదు, మనందరినీ కలిపిన మానవీయ సమాజ త్యాగపూరితమైన దారి గొప్పది. మా తమ్ముడు కూడా అన్నాడు, చుక్కన పిల్లలు వాళ్ళు నిజంగానే నా మొదటి కొడుకు అంత ఏజ్ ఉండదు, వాళ్ళకి అంత ఏజ్ ఉంటుంది అంటే. కానీ వాళ్ళన్న చిన్నపిల్లలు తన్నినప్పుడు తప్పటట్టు కూడా మాకు మురిపం అనిపిస్తుంది. అదేం నేను ఎప్పుడు, ఎందుకంటే పిల్లల వాళ్ళ ప్రపంచం గొప్పది, మనకంటే కూడా వచ్చే తరం జావేద్ అఖ్తర్ అంటాడు, మేము మాతో పాటు రాసేవాళ్ళు మాకంటే రేపు వచ్చే తరం గొప్పగా ఉంటుందని. కనుక గొప్పగా ఉండాలి కూడా. ఎవరికి తెలియదు తెలుసు అనేది చలమే చెప్పినాడు. నేను చదువుకుంటే ఎంతో బాగా రాసేవాడిని, చలమ నన్ను చదివినా కానీ చదువు లేకుంటే ఇంకా బాగా రాసేవాడిని. చదువుకుంటడం లేకపోవటం కాదు, మానవీయ విలువలంటేనే సాటి మనసుతో సమాజంతో ఎట్లా ఉండాలనేది, ఏ విధంగా ఉండాలనేది. ఇక్కడ వేదిక పైన చాలా సుప్రసిద్ధులు అత్యంత దగ్గరగా, అంటే కాసేపు నన్ను ఏలు పట్టుకున్నాడు, నన్ను నడిపి మమ్మల్ని కూడా ఏలు పట్టుకోకుండా ఆ మేరకు నడిపే సిద్ధారెడ్డి గారు కానీ, పరోక్షంగా నా అక్కిరాజు సుందరరాజు కానీ గబ్బిలం పద్యాలను వాడుతూ కొత్త పద్యాలు అంత సంస్కృత పద్యాలు వాడుతున్నాడు, రాగాలు. ఈ తమ్ముడు డాకాయ పద్యాలు ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ నేను కాసిం గురించి చెప్తుంది. అసలు నేను ఐఏఎస్ కావాల్సి నేను ఉద్యమాలు వద్దని మాకు తెచ్చి మా ప్రాంతంలో దగ్గర ఊరు ఖచ్చితంగా ఐఏఎస్ అని చెప్పి, ఎందుకంటే విష్ణు చాలా చిన్నపిల్లలు ఇలా లింగాల స్కూల్ మా అత్తగారు అప్పట్లో వీళ్ళిద్దరు చాలా ప్రసిద్ధులు. విష్ణు అనేతో ఈయన చాలా వీళ్ళ సైకిల్ కూడా చాలా గొప్పది. వాళ్ళందరూ నా శిష్యులు అంటే నన్ను ఇప్పటికీ భరిస్తున్న వాళ్ళు. అట్లాంటి అందుకనే నేను ఈరోజు ఎగొట్టాలంటే కూడా ఇంత ఉంది కదా, రాకుంటే అయితే ఆ పిల్లలు ఫోన్లు చేస్తున్నాడు. సరే వచ్చినందుకు మనకి చాలా ఆనందం ఉంది, ఎందుకంటే ఈ కాలంలో కూడా ఇప్పుడు ఇట్లా రావడం గొప్ప విషయం. ఏం చెప్తాం మనం, పాటలు ప్రపంచం ఏదో తెలిసి తెలియక ఇప్పుడు ఆ గొప్ప మాట అన్నాడు అతను గోపాల్, ఆ అమ్మ చిక్కులింటికి వెళ్ళి కొబ్బరి నుండి వారిని. అట్లా కొత్త ప్రయోగాలు, కొత్త జీవితం తప్పటడుగుతున్న తొట్టు మేము కూడా రాసినప్పుడు అందరూ అట్టుంటుందని కాదు. ఇంకా ధరన్న తర్వాత చిన్నప్పుడు అంటే ఎవా లోకంతా నాకు ఇంగ్లీష్ సంస్కృతం రాదు కానీ తదా దేహ లోకంలో ఏముందో మనలో దేహంలో కూడా అదే ఉందని. ఈ లోకంలో ఉన్నదే మన లోపల ఉంటుంది కానీ మనకు భిన్నంగా ఉండదు. ఇది అంతా ఆత్మావత సర్వభూతాన్ని వాళ్ళు చెప్పినా, లేకుంటే మేలైన ఆకాశ పృథివీ జలము అగ్ని గాలితో కూడిన మూలం లేనిదని ఈ ప్రపంచంలో భిన్నంగా కనపడే అజంతా స్వప్నాలు చెప్పినప్పుడు మీ ముఖం ఒకటే బహు విధాల వ్యక్తీకరణ ఉంటే మనిషి అట్లా మాట్లాడుతున్నప్పుడు కవిత్వము, వచనము, గద్యం ఇలాంటి ప్రక్రియలు కూడా ఉన్నాయి. నేను ఆ ప్రక్రియల్లోకి ఏది గొప్పది ఏదనేది కూడా నాకు లేదు, ఎందుకంటే అజంతా లాంటి లాంటి కవి నా అంత్యక్రియలకు నేనే పోతున్నా, నా అంత్యక్రియలు నేనే పోతున్నా, మీకెందుకు అంత బాధ అన్నట్టు. అలాంటి ఊహ ఏ వచన కవి కూడా ఊహించలేడు. అశ్రుసిక్తమైన ఉక్షోధనను గోడలకు భద్రంగా వేలాడ తీసుకున్న నా అజంతా కవిత్వం చదివినప్పుడు గుండెలు కరిగిపోతాయి. అట్లా మనకు జస్రాజ్ అనే గాయకుడు పాడుతూ తబల కొట్టేదాన్ని. యాక్చువల్గా మన పిల్లల లెక్క వీళ్ళ లెక్క వీళ్ళంతా మాకు చదువురాని తబల కొడుతుంటే అద్భుతంగా వాయిస్తాడు. ఈ సంగీత కచేరీలో అప్పుడు జస్రాజును పిలిస్తే ఈ చర్మం మీద కొట్టేవాడిని, నిన్నెందుకు వేదిక పైన పిలుస్తాను, నువ్వు కొట్టేవాడిని నేను వేదిక ఎక్కుతాను. అప్పుడు సంగీతం నేర్చుకొని చాలా గొప్పగా భారతదేశంలో ఘరానాలు కానీ టుమ్రీలు కానీ అద్భుతంగా పాడి, జస్రాజ్ అంటే పండిట్ రవిశంకర్ కానీ భీమసేన్ జోషి లాంటి వాళ్ళు కూడా ఇంత గొప్ప గాయకుడిని మన హైదరాబాద్లో పుట్టి ఆయన బాంబేలో స్థిరపడ్డా, ఆయన పంజాబ్లో పుట్టిన హైదరాబాద్లో బాంబేలో స్థిరపడ్డా ఆయన పాడుతుంటే కన్నీటి పరివేద సుల్తాన్ కోరే జీవితం అట్లా పాటలు పాడే వీళ్ళు మామూలు డప్పులు కొట్టినారా, పేదవాళ్ళ చదువుతున్నారా, తమను తాము ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరెంత మామూలుగా ఉంటే అంత గొప్పగా ఉంటారు. సాధారణత్వంలోనే గొప్ప జ్ఞానం ఉంటుంది ఎవరికైతే. అయితే మీరు అనుకోవచ్చు ఆ పిల్లలకి సాధారణత్వం అనేది ఊరికి వస్తా, అది ఎందుకు వస్తా అంటే మనకు లేమి అనేది కవులకు పెద్ద వరం. లేమి పదవి కానీ డబ్బులు కానీ హోదా కానీ ఇది శాపగ్రస్తం కవికి. ఇవి కూడా అనుకుంటారు అంటే మరి జీవితంలో అనేక ఎవరి స్థాయిలో వాళ్ళు త్యాగం చేస్తారు. మాకంటే మీరు ఇంకా మరింత ఉన్నతంగా చేయాలా, ఈ సమాజం గురించి ఆలోచించాలా, మానవీయ విలువ నిలపాలా, ఆ క్రమం మొదలవుతున్నట్లా ఇట్లాంటి విద్యార్థులు ఉన్నందుకు మీకు చెప్తూ నేను, ఎందుకంటే మీరు చాలా వాడిగలిగిన ముందు పైన ఉరుముతునుండు, వాడిగలిగిన ముండ్లు పైన ఉరుముతునుండు, తేనెలూరే పండు ఆకుచాటు నుండు, సాతి ముత్యపు జల్లు
చెమట ఒళ్ళు స్వాతి ముత్యపు జల్లు, ఆశలేని మనిషి అడవిలో ఆశ లేని మనిషి అడవి మునివోలే ఉండు, సిరిమరిగిన మనకు నెత్తికెక్కని సిరులు సంపదలు. నేను ఒక పాటలు రాసి వినకపోతే అని, అది రాంబాడ చివరస్త రాంబాడ. వాటిలో చూస్తే మనకి ఇసురులు ఇవన్నీ ఉండడానికి మనతోని కాలముక నదిగాను భావించి చూస్తే కదలిపోయి అలలు ఈ బతుకులన్నీ. ఎవరున్నా లేకపోయినా కానీ ఉంటుంది. మనం మన కోసం ఉండలే. ఏది సాహిత్యం కూడా ఏది తక్కువ కాదు. వాళ్ళు అంబన బాంబు జుజ్బుల కరంబు శారద చంద్రచంద్రిక మరి శారము అట్లా అది కానీ ఆ పద్యాలు కానీ ఎర్రన్న చెప్పినా లేకుంటే బాల ఎవరి పద్యమైనా కవిత్వాన్ని అందరూ రసం అందులో నీవు హృదయానికి కత్తుకునేది లేకుంటే రసనిష్ట ఉంటే అది కవిత్వం. ఊరికే రాయటం అనేది కూడా రాయటం తప్పేం కాదు. అయితే చాలా కాలం రాయటం అనేది మొదట రాసేవాళ్ళంతా మొదటనే మేము గొప్పలమైనా గద్దరన్నను చూసి ఎవరని తిట్టేది. నేనేమనిపోయింది ఒక్కనాడు కూడా గద్దరన్న కానీ అంటే మొదట్లో ఆ కోపాలు ఆవేశం అంటే పేదవాళ్ళ కింది నుంచి వచ్చిన వాళ్ళకి కోపాలు ఉంటాయి. అవి ఉండాలి కూడా. ఉండకపోతే ఎవరైతే గాయాలకు గురవుతాడో ఎవరైతే చెత్తగాత్రమైన దేహం ఉంటుందో వాళ్ళు మాత్రమే గొప్ప సాహితీకారులు అవుతారు. ఊరికే అంటే ఆ గాయాలకు గురి కాని వాడు మామూలు ఉన్న వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు కారు. అనేక అవమానాలు బాధలు. ఎందుకు దళిత సాహిత్యం కానీ ఒక మద్దూరు నగేష్ బాబును ఒక పైడి తెరేష్ బాబును ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు ఇష్టపడుతున్నారు? ఒక శివారెడ్డి లాంటి కవిని ఎందుకు ఇష్టపడుతున్నారంటే ఆయన తల్లి లేకపోవడం, పొలాల్లో పనిచేయడం, వ్యవసాయం ఉండటం, లేకుంటే ఒక అనంతమూర్తి ఊరు ఎవడైనా సరే బాగా ఎవరైతే దుఃఖం ఉంటారో వాళ్ళు గొప్ప కవులు అవుతారు. అట్లనే సంపద ఉన్న వాళ్ళు ప్రతిభ ఉన్న వాళ్ళు అంటే ప్రతిభ ఉన్నా సంపద ఉన్నా జ్ఞానం ఉన్నా అన్నిటిని వదులుకొని వెర్రిగా ఉన్న వాళ్ళు గొప్పగా రాస్తారు. అట్లా వదులుకొని గాయపడ్డ వాళ్ళే మహాకవులైనారు. వాళ్ళు మహాకవులని చెప్తుంది లోకం. కానీ ఎవరు ఎంత రాస్తే అంత రాస్తే దాంతో ప్రపంచం వచ్చేదే పోయలేదు ఇవాళ. ఎందుకంటే మేము ఇప్పుడు నా వరకు నేనేమంటే నేను రాసిన చిన్న పాట రాస్తాను. ఊర్లో చిన్నప్పుడు సంస్కృతం రాసుకునేది తెలియకనే. సరసీరు భవభవముల హరుల సాక్షి పరిపూర్తిగా నిన్న పోడదే అర్థం కాదు. పిల్లగాడేందో ఈ పిల్లానికి ఏమన్నా పిచ్చిలేసినాను అంటే తప్పని కాదు. వాళ్ళను అనంత కాంతి పుంజములు తొలగించి ఎనింగిరి నిరంతరం వెలుగు పూలు నేలకు వెద దల్లు వాడు సగల తేరు చుట్టూ పూని పగల రాత్రి తిప్పవాడు లేడి పరుగులతో వేడి గుర్రములు ఆడించేవాడు అతనేమో వంట కొలిమి సాగరముతో తెలిమి నింగిస అని అన్నాం అనుకో మనకు కవుల అంత అంత్యప్రాసాన్ని వాళ్ళకి అంత్యప్రాసానికి పట్టవు. కాకపోతే ఆడ కూర్చొని చూస్తేట్లు అన్నం తినడానికి వస్తూ అన్నం తింటున్నా వచ్చినాడు. ముఖం ఇట్లా ముడతలున్నది. 30 ఏళ్ళు నిండనే లేదు ముఖము మీద ముడతలున్నవి. 40 ఏళ్ళు దాటనే లేదు నొసటిపైన గీతలున్నవి. అదృష్టారేకాలంటారా బుద్ధిజీవులారా ఆకలికొచ్చిన గీతాలంటారా. ఏముడు పెద్ద కష్టపడిన పని లేదు. క్షేత్రం కానీ పట్టు రాసినాం. ఇల్లు చూస్తే మనకి మనకు ఈ కవిత్వం రాస్తున్నంత జ్ఞానం కుంతకుని వక్రోక్తి ఆనందవర్ధంతోని సిద్ధాంతం చేమేంద్రుని కళా విలాసం మమ్మట్టుని యొక్క చదవడం తప్పు కాదు. కానీ అట్లా చదివిన రవాశ్రేయర్ గారు కానీ బేతవోలు రామబ్రహ్మం గారు కానీ ఖేరా గారు కానీ ఎవరు కవిత్వం రాలే. కవిత్వం రాయడం అనేది కాళ్ళకూరు నాన్న పద్యం రాసిన అందంగా కాళ్ళకూరు నాన్న వాళ్ళు జీవితం ఓడిపోయింది రాయగలిగాను. ఇప్పుడు మానవ సంబంధాలుగా శ్లోకమర్తి అంటాడు తలపవైతివి నీకును నాకును ఉన్న చెలిమి తలపవైతివి నీకును నాకును ఉన్న చెలిమి తలపవైతివి చుట్టరికంబు ధర్మమైనా పాలనేత్రుని గెలిచిన బంటువగుట తలసినాడవు కాబోలు దర్పముకటే. సాటి మనిషిని మరైనా చుట్టంలో పోతే అన్నందులో పోతే తమ్ముందులో పోతే ఏందిరా ఇట్లా మాట్లాడు ఇంత అన్నాడు కాళ్ళకూర్లు అంటాను. ఎందుకన్నాడు? ఎక్కడో తన సాహిత్య మిత్రుల దగ్గర గాయపడకుండా భుజమున చల్లి చిక్కములు మోవిన పిల్లల గోవినక జగమున వరిహి వరంబులు కంఠమున సేలు కాల అయినా ఇటు రాయగలిగిన చిలకమర్తి ఇంత సింపుల్గా రాసినాడు. ఇంత సింపుల్గా ఇంత ఎందుకు రాసిన అంటే ఎక్కడో గాయపడతారు, ఎక్కడో అంటారు అనడం తప్ప చిలకమర్తి లాంటి పద్యమే కాదు. ఏదైనా సరే మనం ఎంత హాయిగా ఉంటుంది ఆనందం. ఎందుకు మనకే కాదు చల్లని సైన్స్ చల్లని పిల్లగాలులు రాగాలంటే ఒకటే రాగం గంటసారి చల్లని పిల్లగాలులు మీకు నమస్కారం. చల్లని పిల్లగాలులు గట్టిగా అంట చక్కగా విచ్చిన పూలు
మాట్లాడదు. చల్లని పిల్లగాలులు చక్కగా విచ్చిన పూలు కెంపుతో నివసమాడు ఆకాశము వ్యూహంలో భక్తి సంతతో మెల్లగా ఇంతగారి చిరుమేఘములు అయ్యప్ప రాత్రి వెనుక రాధిల్లడు సూర్యబింబము వచింపగ శక్యమే ఇంత అందంగా రాసినప్పుడు ఇది పేదవాళ్ళు ఎందుకు ఇష్టపడుతున్నారు? ఉడికి తెలంగాణ ఉంటారు. పద్యం ఏం రాసినావు, భాష ఏది, ఏ వర్గము, ఏ జీవితం ఎవరిది కాదు. కన్యాశుల్కం నాటకంలో బ్రాహ్మణ గుర్చే బ్రాహ్మణ బలహీనత గురించైనా నాటకం అందరూ చూస్తున్నారు. కవులకు రచయితలకు ఉండాల్సిందంటే మానవ విలువలను, మానవ అంతరంగానికి, బాహ్య ప్రకృతికి తనతో జరిగే ఘర్షణలో తనను తాను అంతరావరణ జరిగే ఘర్షణతో తనను తాను వ్యక్తీకరించుకోవడమే కవిత్వమైనా, పాట అయినా, గానమైనా చేయగలిగిన పని. ఆ పని ఎవరైతే అద్భుతంగా చేస్తారో వాళ్ళు లోకంలో లివాడతారు. అందుకే మాకు అంటే ఈ పనిగా అద్భుతంగా చేసిన జానపదులు వాళ్ళు మనకంటే, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ తమ్ముడు అన్నాడు ఏం చదువు రాకపోయింది, జానపదం లేక ఉండడం కష్టం. పాండితులు కూడా మహాజ్ఞానాన్ని ఆకరించి జానపదులు అమాయకంగా ఉన్న వాళ్ళు మాత్రం గొప్పగా రాయగలరు, పాడగలరు. ఒక చీమకుర్తి నాగేశ్వరరావు ఎందుకు ఇంత బాగుంటాడంటే వాడు అమాయకంగా ఉన్నాడు కనుక. అమాయకంగా ఉన్న వాళ్ళు బాగా పాడతారు. గద్దరని అమాయకుడు కనుక మొత్తం తిట్లు బాధలు తిట్టించుకున్నాడు. మళ్ళీ మన పిల్లలందరూ వచ్చారు, తుపాకీ తిన్నాడు, తూట తిన్నాడు, చూస్తే చివరికి ఏమీ లేదు, గవర్నమెంట్ వెళ్ళిపోయాడు, గవర్నమెంట్ రాకముందు వస్తుంది. అంటే జీవితం అంతా కవులు రచయితలు భ్రష్టయోగులు అన్నాడు విశ్వనాథ. నిజంగా కవి రచయిత భ్రష్టయోగులే. జీవితకాలం అంతా మనం గొప్ప సమాజాన్ని, గొప్ప సుఖాలను పొందడానికి వస్తే ఉన్నదాన్ని పాడు చేసుకుంటాం, లేని దాన్ని నిలుపుకోలేము. ఆ క్రమంలోనే గొప్ప సాహిత్య సృజన, కళా సృజన మనం చేయగలం. అది మీకు చెప్తూ అరే ఆగురా బాబు, నేను వాడు పాట కూడా ఎక్కువ పాలే. నాకు షుగర్ విపరీత పెరిగింది, నాకు చాలాసేపు ఇవ్వలేను. అంటే మొన్న మణిపూర్ నేను కూడా వచన కవిత్వం కూడా అప్పుడు రాస్తాను, నాకు ఇష్టంతో వచన కవిత్వం, గేయం కూడా రాస్తాను. కానీ అవన్నీ ఇప్పుడు నేను చెప్పే జాజు కొమ్మల భస్మం అనేసిన దాని మీద చాలా మంది అంటే అవన్నీ చదవచ్చు. కానీ వచన కవిత్వం ఇప్పుడు అన్నాడు చూడు, చిన్న చిన్న వాక్యాలతో అద్భుతంగా జీవితాన్ని చెప్పే పద్ధతి చెప్తున్నారు. నాకు ఏ ప్రక్రియన పద్యమైనా నాకైతే మొదటి నుంచి వీటి పట్ల ద్వేషం లేదు. పద్యం పట్ల, గానం కానీ, పాట, సమానార్థకాల వివరాలకు దయసాలంటే పెద్దలు ఉన్నప్పుడు మనకేంటంటే మమ్మల్ని ఆ పిల్లలు మా నాన్నలాగంటే వాళ్ళ సార్ కూడా మాకంటే 10 ఏళ్ళు పెద్దలు. వాళ్ళ ముందు మనం కూడా ఏం మాట్లాడకుండా నా లోని ఒక పాట పాడితే, ఎందుకంటే మరి మీరు ఏం చేస్తారు ఇప్పుడు అంత మానవ సంబంధాలు ఉన్నాయి. అంతకుముందు ఏమొచ్చింది ఏమంటారా, అరే అది కూడా వాడతా ఎక్కువ టైం తీసుకోవద్దు. అయితే మానవ సంబంధాలు ఏమున్నాయి, ఇంట్లోకి పని మనిషి ఛాయ్ ఇచ్చేది. పని మనిషి ఇంటికి వస్తే ఛాయ ముందుకిచ్చేది, పని మనిషి ఇంటికి వస్తే ఛాయ ముందుకిచ్చేది, బాగుండవాయమంటూ మాట శృతి కలిపేది, వాకిరూసే పని మెట్టిన వాకిట్లనే నిలబెట్టే, అంట్లు దోమే పని మనిషిని ఇంట్లకు రాణిస్తలేదు, అంట్లు దోమ పని మనిషిని ఇంట్లకు రాణిస్తలేదు, వాకిరుడే మనిషినేమో వాకిట్లనే నిలబెట్టే, ఏమాయమాయాలకు ఎంతలింత మార్పంటే, వాకిలి నుడవనీకే వ్యాక్యూమ్ క్లీనర్ తెచ్చే, మసిగిన్నెల దూడనీకే డిష్ వాషరు తెచ్చింది. మానవ సంబంధానికి
బట్టలు ఉతికే ఆమెకేమో బాగా దగ్గర తీసేది. గంటలోన ఫ్రంటులోడు గంటలోన ఉతికి చేతికిస్తున్నది. మానవ సంబంధాలు, పెట్టుబడిదారు సమాజం, దోపిడి సమాజం సకల కళలను, సకల మానవ జీవితాన్ని నాశనం చేస్తుంది. కంటికి కనపడకున్నా వీసే గాలి నిజం, వీణులు వినలేకున్నా అవని పరుగు నిజం, తనువుల దాగున్న సూర్యుని వేడి నిజం, నిజాలకే మసిబూసే క్యాపిటలిజం కాదు నిజం. భారతీయ ఆత్మ, కళా, సాహిత్యం కబీరు నామదేవ్. ఒక్కసారి కబీరు ఏ ఆనంద్ హై సంత్ కబీర్, ఏ ఆనంద్ హై సంత్ కబీర్ మే ఆనంద్ నాయి అమీర్. अमीर में आनंद नहीं, पैसर లేదు. सुख दुख में सबके साथ रहेगे అన్న కబీరు, రాముణ్ణి ఆత్మరాముడని పోయిన కబీరు, ముస్లిం హిందువులు భేదం లేదన్న కబీరు, ఇవాళ కబీరు యొక్క మాట నేరమైపోయే దుర్మార్గమైన సమాజంలో మనువాదం మన పైకి నెత్తిన తురుస్తున్నది. మనువాదం అంటే మనువు పుట్టిండా లేదని కాదు, ఒక మనిషిని తక్కువ చేయడం. ఒక మనిషిని అంబేద్కర్ బోధి నీడలో కొలువైన ఊముని, అంబేద్కర్ రాసిన బోధి నీడలో కొలువైన ఊముని, దళిత వాడలో కాదు వీధి వీధిలో నీ వెలుగే ఆమని, నీ అంతరంగమే కరుణకు ఆలయం భయా అంబేద్కరాయితకరని మరుమలేమయ భరత జాతి ఖ్యాతి నీవయా. భారతీయులందరి సొత్తైన అంబేద్కరు, కబీరు, నామదేవ్, తుకారం, అల్లమాప్రభు, దాసమయ్య, ముకుందేవు పాట వారసత్వాన్ని పాదులేసి అక్షర జ్ఞానం వచ్చిన తర్వాత అక్షరాన్ని నిలుపుకోవడబట్టి చెప్పిన గద్దరను మొదలుకొని ప్రజల పక్షం ఉన్న వాళ్ళు మాకంటే గొప్ప వాళ్ళు, గొప్ప రచయితలు. మా పరిస్థితులు అవును, ఏమేమో శాత కాదు, ఇళ్ళదు ఖర్చులు, కూసుంటే కుక్క బుద్ధి, లేస్తే లేడి బుద్ధి, గంధాయి గాలి బుద్ధి, పైన సీకటిలుట్ట కింద సీకటిలుట్ట, నట్టనడు ఉన్న పొట్ట నడకట అడ్డుకట్ట. మన బలహీనతలు, మన ఇష్టాలు, మన ఆసక్తులు సమాజాన్ని అడుగు. మేము గొప్పవాళ్ళు అంటలేము, నేనైతే అనుకోను. ఎందుకంటే కిరీటమేమో భారమేమో ఉన్నది, దాన్ని కింద తెంగితే బరువు లేకుండా రాసలేను. అంటే కింద వేస్తాను ఇక సార్. చెప్పులు తెగిపోయిన మేలున్నాయి, ముళ్ళ తుప్పలే తెలిసిపోతున్నాయి. పాములు పుట్టలు హరిదాస నీకు పగదారులు కావు హరిదాస. ఎవరు మనకు శత్రువులు కారు. చెట్లు సెలిమెలు నీకు హరిదాస, అవి చెలికాళ్ళు కావురా హరిదాస. వచ్చిపోయేటప్పుడు హరిదాస, అవి వద్దన్న ఎదురొస్తే హరిదాస. ఖచ్చితంగా మనకు ఇష్టం ఉన్నా లేకున్నా పల్లాండని ఒక తిరుప్పాని వినొచ్చు, అది వినొచ్చు, ఓ శివతత్వం వినొచ్చు, అవన్నీ భారతీయ తత్వం. కానీ మనుషులను, మతాలను సూఫీ గురువులు బందే నవాజ్ లాంటి అతను ఒక చేతుల ఖురాను, మరో చేతుల గాయత్రిని ప్రజలకిచ్చి మత సామరస్యానికి పాటుపడ్డ గందే నవాజ్ పాట ఇవాళ మనం పాడాలి. విశ్వద్దీన్ ఉత్తరాస్పల్లి పీఠంలో విశ్వద్దీన్ ఒక చేత అష్టాక్షర మంత్రం, మరో చేత ఖురాను పట్టుకొని వచ్చినారు. ఈ మతాను తర్వాత మా పిల్లలు కూడా దళితుల మధ్య కానీ వీళ్ళ మధ్య కానీ అనేక సమస్యలున్న సహనంతో ఉద్యమిస్తూ కలిసిన బహుజనుడు. బహుజన సంస్కృతి అంటే కులాల సంస్కృతి కాదు, బుద్ధ భగవాను సంస్కృతి, కబీర్ సంస్కృతి. ఓకే, మానవీయుల ఇదొక వాటి పని చేస్తాను, నాకు ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే గల్లీ ఎన్నిసార్లు వచ్చింది అట్లంటే నాకు కొంచెం మానవీయుల మరువో కన్నా కొట్టే సప్పట్లే, నాకేం సప్పట్లు కొట్టాలే కానీ కొట్టినా మీ దగ్గరే పరిస్థితి కొట్టగాని
మానవీయుల మరువబోకన్నా మంచిని పెంచే మానవీయుల తలుపు మోరన్నా నీకు నీవే ప్రియంబనుకుంటే నిరతంబు నిన్నొక కంటగని పెట్టనెను బుద్ధుడు ప్రజాయుద్ధమే నడిపయోధుండు తన పైన తానే యుద్ధమును ప్రకటించమని మావు. అసలు మనిషి ముందు మారాలి ఎవరైనా సరే. ఇవాళ చైనాలో ఇన్నేళ్ల తర్వాత తియానమెన్ స్క్వేర్లో పిల్లలు మాకు కొన్ని స్వేచ్ఛ అడుగుతున్నాము, నాయకత్వం ఎందుకంటే ఉద్యోగులు అడిగితే వాళ్ళ మీద బుల్డోజర్లు పడేసినారు. ప్రపంచం ఇంత క్రౌర్యంగా ఎందుకుందంటారు, చలం క్రౌర్యం. అందుకే మావో తన మీద యుద్ధం చేసుకున్నాడు. విప్లవాలు కానీ భావాలు కానీ అమానుషమైనది ఏది విప్లవం కాదు. దయ లేనిది, జాలి లేనిది, కరుణ లేనిది, బాధ్యతారహితమైనది విప్లవం కానే కాదు. అది ఒక సుందరయ్య గారు, కబీరు, ఒక నామదేవు, తుకారం, ఒక చంద్రరాశ్వరం, ఒక మహనీయమైన ఒక మల్లోదుల లాంటి వాళ్ళు ఒక మంచి ఆయన సాకేత లాంటి వాళ్ళు కనుక అందుకే మావు మాట చెప్పినాను. రాజులు దొరలిచ్చే కాన్కల రాళ్ల వల విసిరేసి కొట్టి ఆకలితో అల్లాడే పేదల సాధారణంగా కూన చేసుక వీధి వీధిన భిక్షమెత్తి దీనజనులకు పంచిపెట్టి బాధలతో విలపించే రోగుల సేవతో నా నయము చేసిన శ్రీడి సాయి మానవత బోధ మత పరిధి దాటిన మత పరిధిలోని పరమనైతిక భావనోరన్న కన్న కొడుకుల కన్న మిన్నగ కక్కడిని తానాదరించెను మతములను తులనాడి సిద్ధుని కచల తత్వము నెరుగజేసెను అచ్చమాంబ ఇల్లు చేరి ఆలమందలగాసినాడట. మఠం పెట్టుకుంటే పైసలు రావా? ఎందుకు పని చేసినంటే మన పిల్లలు కూడా వీళ్ళ మీద నాకు ఎందుకు పని అంటే వాళ్ళు ఏం చేసినా పని చేస్తుంటారు. ఒకే ఎవరి సొమ్ము మామూలు బతుకులు బతుకుంటారు. లేకుండా రాయలేరు వాళ్ళు. మనల్ని అంటారు, అనాల కూడా. ఎవరు అనకుండా పెట్టుకుంటాం. ఏ గాయం శిలకు తగిలితేనే రాలేకుండా మనం అంత పవిత్రం అవతార పుస్తకం పుణ్యాత్మ మనం విమర్శలు చేయాలి కూడా. ఎంత చేస్తే అంత ఈ ప్రపంచం బాగుంటుంది. నీతోనే పోదు. అచ్చమాంబ ఇల్లు చేరి ఆలమందలగాసినాడట సుత్తి భారిస వట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని మఠములని నెలకొలిపిలో కుల మహిమలతో భ్రమ పెట్టలేదు వీర బ్రహ్మము యోగిరోరన్నా నిరతంబు శ్రమతో త్యాగతత్వము నెరుకజేసన్నా నిక్కమైన ప్రజల కవి వేమనకు జగమున ఎవడు సాటిరా ఈ భోగ భౌతిక సుఖములు నా గోసి పాతకు సమముగావని రాచమూకని నమ్మరాధని రాజ్యమును ఎదిరించి నిలిచి పాటలయ గతి కలిగినట్టి ఆట వెలదిల పద్యమల్లి భూతకపు ప్రతి నీతి పైన ఈటలా వెల విసిరవేమనా అచలవాదాయోగి వేమనరా వేదనతో సమత భావనకు పునాదులేసెనురా అంతపుర సౌఖ్యాల రోసి అట్టడుగు జనవాసాలకేగి అంగుళీ మాలుండు దొంగకి సంగధమ్మము తెలిపి మార్చి మంగళీ ఉపాలి చెన్నుడు వేసగైన ఆమ్రపాలిని సంగ ఆరామాలలో సద్దమ్మ పతబోధకుల చేసెను సొంత ఆస్తి ఆశ సకల శోకములకు కారణం వనే ఆది సామ్యవాది బుద్ధుడు అలనాడు జనహిత నుంచి నిరతము పోరు చేసెనురా
సమత వస్తుంది, రాజ్యం వస్తుంది, పదవి వస్తుంది, పేరు వస్తుంది, ఎవడు మనకు ఎదురు ఉండదు, లేని కానిపోని రోగం వస్తుంది. అప్పుడు ఎవ్వరు దిక్కురాని మనసుకెవ్వరు ఊరట. గోసిపాతతో రమణుడై వేదాంతుడై తను సర్వమెరిగిన జ్ఞాని అయి శునకమున్నా ఇస్తరాకులు ఎంగిలన్నము తిన్నదంట. రమణుడు నిజమైన యోగిరా, ఆ రమణుడు నిజమైన హిందువురా. ఈ నామాలు పెట్టి ఎడగోపమేసే ఈ పూజలతో మేమంత గొప్పనే వారు ఎప్పుడు కాదు. తత్వవేత్తలు అంటే పెట్టోదని కాదు. రమణ మహర్షి అరుణాచలం ఇది రావాలా, దళితులు రమణాన్ని వచ్చుకోవాలా, అగ్రకులాల వాళ్ళు అక్కమాదేవుని వచ్చుకోవాలి. అట్లా జరగాలి. మనము మనదే కరెక్ట్ అని అనుకోవద్దు. కమ్యూనిస్టులు ఈ దేశంలో ఉపనిషత్తు చదవాలా, ఈ దేశంలో ఉన్న ఉపనిషత్తు తాత్విక వేదాంతులు మార్క్సిజంలోని అన్యాయాన్ని నశించే మహోన్నతమైన ప్రతిఘటన తాత్విక సిద్ధాంతాన్ని చదువుకోవాలి. శాశ్వత సత్యం బ్రహ్మ పదార్థం ఏది నిరూపణ కాలేదు. ఇంకా ఎప్పుడు ఈ ప్రశ్నలు ఉంటాయి కనుక భావ సమన్వితం జరగాల. ఏ భావాలున్నా ఏ లక్షణాలున్నా దానికి పరాధీనం అయిపోయి నీ అంతరంగంలోని వివేకాన్ని కోల్పోకుండా ఉంటే గొప్ప కవులుగా మీరు రాణిస్తారు. థ్యాంక్ యూ. కార్యక్రమము ముగింపుకొచ్చింది. మిత్రులారా, విద్యార్థి మిత్రులారా, దాదాపు 4 గంటల సమయం చాలామంది నిలబడి ఉన్నారు. మీ ఓపికకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పాట ఇప్పటి వరకు పాట పాడారు కదా అన్న. మీరు కోరేసాను అందరూ. హలో హలో గల్లీ చిన్నది. మీరు ఒక్కటే వాడతా. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నాయో. గల్లీ చిన్నది ఎక్కడంటే అందుకోను. తుమ్మై కడుపలు తుప్పు వచ్చిన సిలుగులు. మీరు కొరసలో కొట్టండి. తుమ్మై కడుపలు తుప్పు వచ్చిన సిలుగులు, పుచ్చుతోన తలుపులేమో పెచ్చులు ఉడుతుంటాయో. ధరువా మొత్తం వద్దు. థ్యాంక్ యూ. సరే లేదు, మీరు ఏమర్థం చేయకండి మరి. ఎందుకంటే నాకు శాత కొంచెం. అరే ఈ టైం కూడా మంచి టైం, మమ్మల్ని వదిలిపెట్టండి. దర్వాజలిరుకు దగ్గర జరిపి కట్టుకుంటారో. అంత ఎందుకు మీరు పాపారాప. మనం నాకు తెలిసి 90% వ్యవసాయ గ్రామీణ ప్రాంతాలు వచ్చినోళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎట్లుంటో తెలుసా, మహోన్నతమైన మౌనం మన ఆయుధం. గుర్తుపెట్టుకోండి. తగుళ్ళ గోపాలు ఎప్పుడు కూడా మీరు ఎందుకంత గొప్పగా అంటే గొల్లంట మౌనంగా ఉండే కొన్ని ఎక్కడి కమ్యూనిటీకి చెందడం అన్నట్టు వచ్చిండు. గుర్తుపెట్టుకోండి. దర్వాజలిరుకు దగ్గర జరిపి కట్టుకుంటారో. జరలావు ఉన్న కోడి పుంజు దూర సంచయిస్తుందో. గల్లీ
ఎత్తు మనిషి సుత్తమై పైన కడుప పనకు తగిలి నెత్తి పప్పి గడుతుందో వాళ్ళ చేతికి వాచ్ ఉంటది, సెల్లులరిగి ఉంటవి, టయమంతని అడిగినప్పుడు తలలు తిరుగుతుంటాయి. వాళ్ళ ఇంటిలో ఫ్యాన్ ఉంటది, విమానపు మోతుంటది. ఆ సప్పుడొచ్చే డొక్కు ఫ్యాను ఎప్పుడు ఊసి పడుతుందో. సెకండ్ హ్యాండ్ టీవీ రతని శబ్దం ఎంత హింసరా. సెకండ్ హ్యాండ్ టీవీ రతని శబ్దం ఎంత హింసరా. లోటల రాళ్ళేసినట్లు లొడల వినిపిస్తుంది. దువ్వుకునే దువ్వెన పళ్ళిరిగిపోయి ఉంటది. దువ్వుకునే దువ్వెన పల్లి పిడుక్కు దానికి ఒకటే మంత్రం అంటే ఇట్లా నేను బాధపడుతుంటే మీరు దువ్వుకునే దువ్వెన పళ్ళిరిగిపోయి ఉంటది. ఎవరింట్లో చూసినద్దం ఎందుకు పగిలుంటది. పనికిరాని ఫ్యాన్లురా, పాతవి కంప్యూటర్లు, పాత సీడీ ప్లేయర్లు, బాగు చేసేటోని బతుకు బలే చిత్రంగా ఉన్నదో. రిపేరుకిచ్చేదే తప్ప రిటర్న్ ఎవడు తీసుకపోక చుట్టూ వేసుకొని వాడు స్కూలు ఇప్పుతుంటాడు. ఎదుగుతున్న భారత్ అంట సబుకా సాతంట, సబుకా వికాస్ అంట. చిన్న చిన్న కొట్లురా, చిల్లెర అంగట్లురా. ఆ చిల్లెర కొట్లల్లో చిన్న ఖాతా బుక్కు పెడతారు. కళ్ళు దుబ్బుల వెళ్ళమ్మ కూడి కలుసుకొని ఉంటది. తాగినొల్లు రాగానికి దోమలాడుతుంటాయి. అప్పడాలు మిరప బజ్జీలేసి అమ్మే బండురా. గజాని కోటుంది ఆడ గరం సెగలు లేపురా. అమ్ముడెంతనో గాని అల్లరెక్కువ ఉంటది. అవి ఉడుకుతుంటే పొంగుతుంటే ఊరిల్లైపోతారు. జీవితము చూడగలిగే నేర్పు ఎవరు ఇచ్చిరి. రావి శాస్త్రి దత్తాలు రాంబాబు చదువురా. బాపడైతేనేమి బతుకు చిత్రమెట్లా చేసరా. పాటకు కవులకు బంధమేందో తెలువరా. చివరి గుడిసె యానాదుల బతుకు మీరు చదువుడి. కేశవరెడ్డెట్టుంటాడు బసుకి నరులాగా, లారికి నరులాగా ఏడన ఉంటుండెరా. యానాదుల బతుకుల, చెంచుల బతుకుల, ఎరుకలి బతుకుల, ఎట్టి బతుకుల. మట్టి మనుషులుడ తాను దేవుని చూసిండురా. అందుకే ఈ జీవితాలు తాను వెళ్ళగలిగరా.
కోరి లాస్టర్ వద్దు, ఎందుకంటే టైం ఉంది. మళ్ళీ అరే మనం ఒకసారి చూస్తున్నాం బై కాదు, మీరు అందరూ రాను, నేను మన మిగతా కవులు దాకా శుద్ధ పూస అనుకోను. నైట్ అంతా శరత్ గాంధీ రూమ్లో ఈ యూనివర్సిటీలో 3 వరకు నడుస్తున్నాం అయ్యవారం. మధ్య మధ్య వాడు ఏమన్నా కవి వాడు కలుస్తుండే. అవి మా పగడాల నాగేందరు, మీకు ఎప్పుడైనా ఒరిజినల్ పార్టీలో అంటే రాత్రి పుట్టినాడు మీరు. చీకటి వేసిన సిక్కుముడులను విప్పుకొని వెలుగు వంపిన పూల దుప్పటి కప్పుకొని కొరగొండల మీద మునివేలను మోపి ఇంగిరికి అప్పుడు వస్తారా పాట. కోరి కోరి వారమున, కోరి కోరి వారముల కూర తెచ్చుకుంటారో, కొబ్బెర గసాలు నూరి మసాలా దట్టిస్తారో, కొత్తిమీర పుదీనా లేత తాజా కట్టలేసి ఉడుకుతున్న కూరలో చూస్తారు, ఊదుతుంటా చూస్తారు. గరం మసాలెంత వేసి ఘాటు పొగలు లేపిన మోరి మురుగు వాసనకు కూర కంపు పెడుతుందో.